న్యాచురల్స్లో దొరికే కోకోనట్ ఐస్ క్రీమ్కి ఏ మాత్రం తీసిపోకుండా చాలా సింపుల్గా అలాగే చాలా తక్కువ ప్రాసెస్తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఫస్ట్ లేతగా ఉండే కొబ్బరి తీసుకొని దానికి వెనక పార్ట్ అంతా బ్లాక్గా ఉండేది తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని 1 కప్పు కొబ్బరి వరకు తీసుకుంటున్నాను. అది ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని అందులో 1 కప్పు పాలు యాడ్ చేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 కప్పులు పాలు తీసుకొని వేరే కప్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి 1/2 కప్ మిల్క్ వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఉన్న పాలు బాగా మరిగిపోయిన తర్వాత ఈ కార్న్ఫ్లోర్ కూడా వేసేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని అది దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అది బాగా చల్లగా అయిపోయిన తర్వాత కొబ్బరిలోనే ఆ పాలు కూడా యాడ్ చేసేసుకొని స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు కండెన్స్ మిల్క్ తీసుకున్నాను. అంతా కలిపి బాగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక స్టీల్ డబ్బాలో వేసుకొని నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఫ్రీజ్ చేసుకుంటే మన కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ.